భారతదేశంలో కుంభమేళ జరిగినప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు ఎటు చూసినా లక్షల మంది నాగసాధువులు అఘోరాలు కనిపిస్తారు. గంగలో మునక వేస్తారు, ఊరేగింపుగా వెళ్తారు. కానీ ఆ పండుగ అయిపోయాక మీ ఊర్లో ఒక్క అఘోరినైనా చూసారా? కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు కనిపించరు? అంటే ఒకేసారి కుంభమేళలో లక్షల్లో కనిపించిన నాగసాధువులు సడన్ గా ఎలా మాయమైపోతారు? వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, ఫోన్ ఉండదు, అలాగే ఇల్లు కూడా ఉండదు. మన ప్రపంచం ఇంత డెవలప్ అయ్యాక గూగుల్ మ్యాప్స్ అని, శాటిలైట్ కెమెరాస్ అని ఇలా ఎన్నో వచ్చాయి. కానీ వాటి దేనికి దొరకకుండా ఇంతమంది అఘోరాలు ఎక్కడికి వెళ్తున్నట్టు? మోడర్న్ ప్రపంచానికి అంతు చిక్కని ఆ సీక్రెట్ లొకేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద హిడెన్ వరల్డ్ ఆఫ్ అఘోరా. సాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే అఘోరాలందరూ కాశీలోనే ఉంటారని. కానీ అది సగం నిజం మాత్రమే. కాశీలో ఉండే అఘోరాలు కుంభమేళకు వచ్చే నాగసాధువులు ఒకరు కాదు, పూర్తిగా వేరు. నాగసాధువులంటే సనాతన ధర్మాన్ని కాపాడే సైన్యం. వీరిని 8వ శతాబ్దంలో విదేశీ దాడుల నుండి దేవాలయాలను రక్షించడానికి ఆది శంకరాచార్యులు సిద్ధం చేశారు. వీరు అకారాలలో ఉంటారు, అంటే ఆశ్రమాలలో ఉంటారు. అక్కడ వీళ్ళు చేసే పనేంటో తెలుసా? ఆయుధ విద్యల సాధన, అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. కానీ అఘోరాలు మొత్తం వేరు. వీరు తాంత్రిక ఉపాసకులు. సమాజానికి దూరంగా శ్మశానంలో నివసిస్తూ శవాలతో పూజలు చేస్తుంటారు. అఘోరాలకి శివుని యొక్క భైరవ రూపమే ప్రధానం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే నాగసాధువులు ధర్మాన్ని రక్షించడానికి బయట శత్రువులతో యుద్ధం చేస్తే, అఘోరాలు తమలో ఉన్న అసహ్యాన్ని, భయాన్ని చంపుకొని మోక్షాన్ని పొందడానికి అంతర్యుద్ధం చేస్తారు. అయితే కుంభమేళలో స్నానం చేయడానికి అఘోరాలు, నాగసాధువులు అలాగే ఇంకొక బృందం వస్తుంది. వాళ్ళే సిద్ధులు, హఠయోగులు. వీళ్ళంతా అక్కడ స్నానం చేసి వెళ్ళిపోతారు. అందులో 90% మంది నాగసాధువులు కాశీకి వెళ్లరు. ఎందుకంటే వాళ్ళు వెళ్లే ప్రదేశాలు సామాన్య మనిషి ఊహకు కూడా అందవు. మరి మన రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ప్రధానంగా 3 ప్రదేశాలకు వెళ్తారు. ఫస్ట్ ది దిగువ హిమాలయ గుహలు. రిషికేశ్ దాటిన తర్వాత బద్రీనాథ్ వెళ్లే దారిలో దట్టమైన అడవులుంటాయి. అక్కడ ఉండే గుహల్లో కొంతమంది నివాసం ఉంటారు. సెకండ్ గిర్నార్ అడవులు. గుజరాత్ లోని జనాగఢ్ దగ్గర ఉండే ఈ గిర్నార్ పర్వతం అఘోరాలకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఆ దత్తాత్రేయుడు సంచరించిన ప్రదేశం ఇది. అక్కడ దట్టమైన అడవుల్లో సింహాలతో పాటు వీళ్ళు సహజీవనం చేస్తారు. ఫైనల్ గా ది డెత్ జోన్. ఇదే అసలైన రహస్యం. హిమాలయాల్లో 15,000 అడుగుల ఎత్తు దాటిన తర్వాత అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. చెప్పాలంటే -20°C చలి ఉంటుంది. చెట్లు కూడా పెరగవు, కేవలం మంచు, రాళ్లు మాత్రమే ఉంటాయి. అలాంటి తపోవనం లాంటి ప్రాంతాలకు లేదా కైలాస పర్వత సానువుల్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండి సాధన చేసే వాళ్ళని అఘోరాలు లేదా నాగసాధువులని పిలువరు. వాళ్ళని సిద్ధులు అంటారు, లేదా హఠయోగులు అని కూడా అంటారు. ఇక్కడ మీకు ఒక లాజిక్ మిస్ అవుతుంది కదా. మనం స్వెటర్ లేకుండా ఊటీలోనే ఉండలేం. మరి వాళ్ళు ఒంటి మీద నూలు పోగు లేకుండా -డిగ్రీల చలిలో ఏ ఇల్లు లేకుండా అక్కడ సంవత్సరాల తరబడి ఎలా నివసిస్తున్నారు? వాళ్ళు మనుషులేనా లేక సూపర్ హ్యూమన్సా? వీటన్నిటికీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు గంజాయి తాగుతారు కాబట్టి వాళ్ళకి చలి వేయదు అని. బట్ దిస్ ఇస్ రాంగ్. గంజాయి మీ మైండ్ ని మత్తులో ఉంచుతుందేమో గానీ మీ శరీరాన్ని మంచు నుండి కాపాడలేదు. ఒకవేళ మీరు అలాగే చేసి మంచులో ఉంటే హైపోథర్మియా వచ్చి గంటలోనే పోతారు. మరి ఈ అఘోరాలు, నాగసాధువులు ఎలా బతుకుతున్నట్టు? దీని వెనకాల ఉన్న సైన్స్ పేరే ఇన్నర్ ఫైర్ మెడిటేషన్. ఇది టిబెట్ బౌద్ధ సన్యాసులు ఇంకా భారతీయ యోగులకు మాత్రమే తెలిసిన ఒక ప్రాచీన టెక్నిక్. ఎందుకంటే మన శరీరం ఒక యంత్రం లాంటిది. సాధారణ మనిషికి చలివేస్తే వణుకు పుడుతుంది, కానీ అఘోరాలకు అలా కాదు. వాళ్ళు తమ వెన్నెపూస ద్వారా ప్రాణశక్తిని పైకి పంపి శరీరం లోపల ఒక అగ్నిని సృష్టిస్తారు. హార్డ్వర్డ్ సైంటిస్టులు కూడా దీని మీద రీసెర్చ్ చేసి షాక్ అయ్యారు. ఎందుకంటే బయట ఎంత మంచు కురుస్తున్నా ఈ సాధువుల శరీరం చుట్టూ మంచునే కరిగించేంత వేడి ఉంటుంది. అంటే వాళ్ళు చలిని తట్టుకోనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే నడిచే హీటర్ లాంటి వాళ్ళు. ఇదేమీ మ్యాజిక్ కాదు, ఇది వాళ్ళు సంవత్సరాల తరబడి చేస్తున్న ఒక సాధన. అండ్ వాళ్ళు ఆ మంచు కొండల్లోకి వెళ్లేది దాక్కోడానికి కాదు, ఈ విద్యని ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే జనాల మధ్య ఉంటే ధ్యానం కుదరదు, ఏకాంతంలోనే ఈ శక్తి సిద్ధిస్తుంది. సరే, ఇప్పుడు చలినైతే తట్టుకున్నారు, మరి ఆకలి? ఆ మంచు కొండల్లో స్విగ్గీ, జొమాటోలు ఉండవు కదా, కనీసం పండ్లు కూడా దొరకవు. మరి వాళ్ళు ఏం తింటున్నట్టు? దీని గురించి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనమే ఆశ్చర్యపోతాం. వాళ్ళు ప్రధానంగా 3 పద్ధతులు పాటిస్తారు. ఫస్ట్ ది కందమూలాలు. మనకు తెలియని ఎన్నో ఆయుర్వేద మొక్కలు హిమాలయాల్లో ఉంటాయి. ఒక చిన్న వేరు ముక్క తింటే 24 గంటల పాటు ఆకలి వేయదు. వాటి గురించి వాళ్లకు మాత్రమే క్షుణ్ణంగా తెలుసు. సెకండ్, మాదుకరి. కింద ఉన్న గ్రామాల్లోకి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కేవలం గుప్పెడు ఆహారాన్ని మాత్రమే అడిగి తీసుకుంటారు. దాన్నే ఎండబెట్టుకొని రోజుల తరబడి తింటారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాయు భక్షణ. ఇది వినడానికే వింతగా ఉండొచ్చు, కానీ యోగాలో కేచరి ముద్ర అనే పద్ధతి ద్వారా గాలిలో ఉండే తేమను మరియు శక్తిని గ్రహించి ఆహారం లేకుండా రోజుల తరబడి ఉండే శక్తి వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే తమ శరీరంలోని మెటబాలిజం రేట్ ని పూర్తిగా తగ్గించుకోగలరు. ఎలుగుబంట్లు ఎలాగైతే నెలల తరబడి హైబర్నేషన్ లో నిద్రపోతాయో వాళ్ళు కూడా ధ్యానంలోకి నెలల తరబడి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి పెద్దగా ఆహారం అవసరం లేదు. ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు,
ఉండొచ్చు. ఇంత శక్తి ఉన్నప్పుడు వాళ్ళు సిటీలోకి వచ్చి కోట్లు సంపాదించుకోకుండా ఆ కొండల్లో బ్రతకడం ఎందుకు అని. ఇక్కడే అఘోరాలకు ఒక ఫిలాసఫీ ఉంది. వాళ్ళు శివుణ్ణి పూజించడమే కాదు, వాళ్ళే శివుడిగా మారడానికి ప్రయత్నిస్తారు. లైక్ మనకి శివుడు ఎక్కడుంటారంటే ఏం చెప్తారు, కైలాసంలో అలాగే శ్మశానంలో ఏకాంతంగా ఉంటాడు అని. సేమ్ అలాగే అఘోరాలు కూడా ఉండాలనుకుంటారు. అండ్ వీళ్ళ నమ్మకం ప్రకారం జనం అంటే మాయ, ఏకాంతం అంటే సత్యం. మనమైతే సోషల్ మీడియాలో లైక్స్ కోసం బ్రతుకుతున్నాం, వాళ్ళు మాత్రం ఆ గుర్తింపునే చంపుకోవడానికి బ్రతుకుతున్నారు. ఎవరైతే తనను తాను పూర్తిగా మర్చిపోయి ప్రకృతిలో కలిసిపోతాడో వాడే అసలైన అఘోరి. కుంభమేళాకి వాళ్ళు వచ్చేది కేవలం స్నానం చేయడానికి మాత్రమే కాదు, సామాన్య జనాలకు దర్శనమిచ్చి మేము ఇంకా ఉన్నాము, ధర్మం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించడానికి. అలా వచ్చాక తమ తల్లి ఒడి లాంటి హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ టైం అఘోరాని ఎక్కడ చూసినా, ఈవెన్ సినిమాల్లో చూసినా గానీ వింతగా చూడకండి. వాళ్ళు మనకి తెలిసిన సైన్స్ అండ్ ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేస్తున్న స్పిరిచువల్ సైంటిస్టులు. గూగుల్ మ్యాప్స్ లో కూడా కనిపించని ప్రదేశాల్లో కూర్చొని వాళ్ళు చేసే ధ్యానం వల్ల ఈ ప్రపంచం ఇంకా బ్యాలెన్స్డ్ గా ఉందని చాలా మంది నమ్ముతారు. అయితే మీకు ఎప్పుడైనా హిమాలయాల్లోకి వెళ్ళాలని అనిపించిందా, లేదా అఘోరాని దర్శించుకోవాలని అనిపించిందా, లేక వాళ్ళని చూస్తేనే భయపడి పారిపోతారా? కామెంట్ లో చెప్పండి. సో ఇప్పుడు అందరూ అడుగుతున్న 2 కామన్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది ఈ కరుంగలి మాల, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని, అండ్ ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుంది అని. సో దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ పాతాల శంభు మురుగన్ ఆలయానికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడే ఒరిజినల్ కరుంగలి మాల తీసుకొని స్వామి దగ్గర 40 రోజులకు పైగా పూజించి అక్కడ అమ్ముతారు. సో మీకు అక్కడ ఒక్కొక్కటి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. 8mm వచ్చేసి 1200, 1500 అలా ఉంటాయి. సో మీకు ఒరిజినల్ కరుంగలి మాల ఎటువంటి భయం లేకుండా కావాలంటే మాత్రం అక్కడి నుంచే తెచ్చుకోవాలి. అండ్ సెకండ్ డౌట్, మహాభారతం ఎపిసోడ్స్. సో మహాభారతం సిరీస్ సగంలో ఆగిపోయింది కదా, సగం కూడా కాదు, స్టార్టింగ్ లోనే ఆగిపోయింది. సో దాని కంటిన్యూషన్ ఎప్పుడు ఉంటుంది అని. దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ మంత్ నుంచి. సో దానికంటూ కొంచెం నేను పెద్దగా ప్లాన్ చేస్తున్నా, అందుకనే కొంచెం ఏఐ గ్రాఫిక్స్ సో ఇవన్నీ కొంచెం ఎక్కువ యూజ్ చేయాలి, అందుకనే కొంచెం టైం తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు మంచిగా మహాభారతం ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో ఈ 2 అప్డేట్స్ ఇద్దాం అనుకున్నా, ఇచ్చేసా. అండ్ వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. హర హర మహాదేవ్. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మా టీంతో కలిసి ఎంతో కష్టపడి పరిశోధించి ప్రామాణికంగా సేకరించిన సమాచారం. మీ ముందుకు నిజమైన విషయాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో రూపొందించాం. ఏదైనా తప్పుడు సమాచారం మాకు తెలియక పొరపాటుగా చెప్పినట్లయితే దయచేసి క్షమించండి. మీ అభిప్రాయాలు, సవరణలు కామెంట్స్ లో చెప్పండి, అవి మాకెంతో కీలకం. మీకు ఈ టాపిక్ గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుంటే కామెంట్ లో పంచుకోండి. అలాగే రాబోయే వీడియోలు ఎలాంటి విషయాలపై చూడాలనుకుంటున్నారో కూడా తప్పక చెప్పండి. మీ సహకారమే మాకు శక్తి.